దేవుడు ఏ స్టేజ్లో ఉన్నాడు? సిలువ మీద ఉన్నాడు. తన ప్రాణం తన శరీరంలో నుండి ఆవిరైపోవటం, తన రక్తం, తన ఉన్నట్టు తన ఒంట్లో ఉన్న నీరు మొత్తం ఆవిరైపోయింది. ప్రాణం పోతున్న సమయంలో ఆయన సిలువ మీద ఉంది కూడా అక్కడ ఉన్న పరిస్థితి మొత్తాన్ని చూస్తున్నాడు. ప్రతి మాట చాలా విలువగా చెబుతున్నాడు. ఎందుకని చెబుతున్నాడంటే మనందరి కోసమే చెబుతున్నాడు ఆ మాటలని. మనందరి కోసమే చెబుతున్నాడు ఆ మాటలని. ఫస్ట్ మాట ఏం చెప్పాడంటే దేవుడిని సిలువేసింది మనమందరమే, మన పాపాలను చెప్పి ఆయన సిలువేయబడ్డాడు. మనం ఆయన సిలువ వేయడానికి కారకులు అయ్యాం కాబట్టి దేవుడు ఆ మాట చెప్పాడు. మీరేం చేస్తున్నారు? వీరెదురు కనుక వీరందరూ క్షమించే చేయాలని తండ్రికి విజ్ఞాపం చేస్తున్నాడు. రెండో మాట ఏం చేశాడు? దొంగ అన్నమాట. దొంగ ఏం చేశాడు? ఒక దొంగ, ఇద్దరు దొంగలు అనుకున్నారు ఈయన ఏం చేశాడు అనుకున్నారు. కానీ అక్కడ జరిగిన పరిస్థితి అంతటిని ఒక దొంగ గమనించాడు. ఒక దొంగ అయితే హృదయంతో చూస్తున్నా, మామూలు కళ్ళతో చూస్తున్నాడు. ఎందుకని అట్లా బాగా చెప్తున్నాడు అంటే రెండో దొంగ, ఫస్ట్ దొంగ ఆయన తట్టుకోలేకపోతున్నాడు ఆ సిలువ మీద. ఆ భారాన్ని మోయలేకపోతున్నాడు. ఆయన బాధ తట్టుకోలేక ఇంకా చనిపోయే స్టేజ్లో ఉన్నాడు కదా ఆయన కూడా. అందుకని దేవుడు చెప్తున్నాడు, దేవా ఈ మరణం నుండి మమ్మల్ని తప్పించవచ్చు కదా, నువ్వు నిజమైతే నిజమైన దేవుడు కుమారుడు అయితే నువ్వు ఇలా చేయవచ్చు కదా, అలా చేయొచ్చు కదా అంటున్నాడు. కానీ ఇంకో దొంగ ఏం చూస్తున్నాడు? ఆయనలో ఎటువంటి బాధ లేదా తన శరీరం. ఇప్పుడు ఈ దొంగలైతే డైరెక్ట్ సిలువేయబడ్డారు, కానీ దేవుడిని అయితే చాలా చిత్రహింసలో పాలు చేశారు. కొరడాలతో కొట్టారు, వాళ్ళంతా గాయాలై రక్తం అనేది శరీరం లేకుండా కారిపోయింది. ఆయన చూడటానికి కూడా మనిషి రూపంలాగా లేకుండా చిత్రహింసలు పాలయ్యాడు. ఆయన ఆ కొరడాలతో కొట్టినప్పుడు మనం చూసాం కదా ఆన్లైన్ ప్రేట్లో ఏం జరుగుతుంది? తన జన్మ ఊడొచ్చాను. అది కొన్ని బాగా అబ్బాయి పట్టమంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కొట్టి ఏం చేశాడు. ఆ బాధ అంతా మన కోసం ఆయన పడ్డాడు సిలువలో. తను ప్రాణం పోయేటప్పుడు కూడా చాలా విలువైన విజయాలు మనకి నేర్పాలని తెలియజేయాలని ఆ మాటలన్నీ కలిగాడు. ఆ మాటలోనే మరి ఈ మాట కూడా ఉంది. తల్లి విషయంలో తను ఎటువంటి బాధ్యత ఒక శిష్యుడికి అప్పచెబుతున్నాడు. ఎందుకని అప్పచెబుతున్నాడంటే మనం కూడా మన తల్లిదండ్రుల విషయంలో అలాగే ఉండాలని, ఆ విషయం మనం నేర్చుకోవాలని ఆ మాట చెప్పబడింది. సిలువలో దేవుడు ఆ మాట చెప్పాడు. ఆ మాటకు సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు కూడా చూసుకోవాలి. సామెతలు 23:25. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టవలను, నీవు కలిగిన తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నా మార్గములు. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఈ తల్లిదండ్రులు నువ్వు సంతోషపెట్టాలని చెబుతున్నాడు. ఎందుకని చెబుతున్నాడు? ఈ తల్లిని ఆనందపరచాలట. తల్లిదండ్రుల విషయంలో బిడ్డలుగా మనం ఎలా ఉండాలనేది కొన్ని విషయాలు, కొన్ని వాక్యాలు రెఫరెన్స్లు చూడడం జరుగుతుంది. అయితే తల్లిదండ్రుల విషయంలో తను ఎంత బాధ్యతగా ఉన్నారంటే తన కళ్ళ ముందే తన ప్రాణం పోతుందని తనకు తెలుసు. అయినా సరే తన తల్లి విషయంలో కలిగినటువంటి బాధ్యత, నేను ఉన్నాను కదా నా తల్లిని ఎవరు చూసుకుంటారని చెప్పి తన తల్లి బాధ్యత వేరొక నమ్మకమైన శిష్యుడికి, ఆ శిష్యుల్లో ఉన్న శిష్యుడికి అప్పచెబుతున్నారు. అలాగే తల్లిదండ్రులని మనం ఎలా చూసుకోవాలనేది కొన్ని వాక్యాలు మనం చూస్తున్నాం. ఇంకొక రెఫరెన్స్ కూడా చూస్తున్నాం. 22.
నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయము. ఇక్కడ ఈ వాక్యంలో కూడా ఏముందంటే, మనం తల్లిదండ్రులు ఉన్నారు, మా తల్లిదండ్రులు మాట మనం వినాలి, మొక్కలు ఆడిన తర్వాత ఆమె నిర్లక్ష్యం చేయకూడదని వాక్యంలో ఉంటుంది. అలాగే దేవుడు ఇన్ని వాక్యాలు ఎందుకు చెబుతున్నాడంటే, మనం తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో, తల్లిదండ్రుల విషయంలో ఎలా ఆలోచిస్తున్నాం అనేది వాక్యాల ద్వారా మనం మన హృదయాన్ని అర్థం చేసుకున్నాం. దేవుడైతే ఎవరిని ద్వేషించలేదు. అలాగే తల్లిని తండ్రిని ఎలా చూసుకోవాలి, వాళ్ళ బాధ్యత ఏంటి, మనం ఎలా చూసుకోవాలి బిడ్డలక అనేది మరి 3వ మాట ఇంకో రెఫరెన్స్ కూడా చూసుకుందాం. నిర్గమాకాండం 20:12. నీ దేవుడైన యెహోవా నీ అనుగ్రహించిన దేశంలో నీ దీర్ఘాయుష్మంతుడు అవుతున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇదేంటమ్మా వాక్యంలో ఉంటుంది. ఆ నిర్గమాకాండంలో ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, దేవుడు మనకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. 10 ఆజ్ఞలు బైబిల్ మొత్తం 10 ఆజ్ఞల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కూడా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, నీకు దీర్ఘాయుసు కలుగునట్టు. దేవుడు తల్లిదండ్రులని మనం ఎలా చూసుకుంటున్నామో దాన్ని బట్టి నీకు దీర్ఘాయుసు కలిగిందని చెబుతున్నాడు. ఆ మాట కూడా మనం అర్థం చేసుకున్నాం. ఆ విషయం మన దేవుడు క్లియర్గా చెప్తున్నాడంటే, ఆయన మన తల్లిదండ్రులు మనం సన్మానించాలి, వాళ్ళ జాగ్రత్తలు చూసుకోవాలి. వాళ్ళ విషయాన్ని బట్టి వాళ్ళు మనం ఎలా చూసుకుంటున్నాం అనేది దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. మన ఆశీర్వదించబడాలన్నా ఏం చేయాలన్నా మన తల్లిదండ్రులను బట్టి మనం చేయాలని దేవుడు కొన్ని మాటలు చెబుతున్నాడు. ఇంకో వాక్యం కూడా చూసుకున్నాం. మత్తయి సువార్త 12:48. 12:48. అందుకు ఆయన తప్ప చెప్పిన వాడిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు పరలోకమందు నా తండ్రి చిత్తము చెప్పున చేయవాడే నా సహోదరులను నా సహోదరియు నా తల్లియు నన్ను. ఎక్కడ ఏం చెబుతున్నాడంటే, దేవుడు మాట్లాడిన మాటలు అన్నమాట. దేవుడు 48 అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చూశారట. చేయి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అన్నాడట. అంటే పరలోకమందున్న దేవుని చిత్త ప్రకారం మనం ఎవరైతే చేస్తున్నామో వాళ్ళే దేవుని యొక్క తల్లి తండ్రి, లేదంటే సహోదరుడు, లేదంటే ఏమి కాదు. ఆయనకి తోటి సంబంధం లేదు, మనతో ఆయనకి సంబంధం లేదు, ఆయనతో మనకు సంబంధం లేదని దేవుడి వాక్యాన్ని బట్టి మనకు వివరణ ఇస్తున్నాడు. నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడి. ఆయన తండ్రి చిత్తాన్ని మనం ఎలా చేస్తున్నాం? దేవుడి చిత్తాన్ని మనం చేసేవాళ్ళు ఉన్నామా? మన జీవితంలో మన దేవుడి చిత్తాన్ని చేసేవాళ్ళు మనం ఉన్నామా? మన జీవితాన్ని మనం ఆశీర్వదించినట్టు చేసేవాళ్ళు ఉంటున్నాం. అలాగే ఈ వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని పరిశీలించుకున్నాం. మన తండ్రి చిత్తాన్ని చేస్తున్నామా? దేవుడి చిత్తానుసారంగా మన జీవితం ఉందా? మన చిత్తానుసారంగా ఉందా? దేవుడి చిత్తానుసారంగా ఉంటేనే దేవుడితో మన సంబంధం కలిగిన వారు. ఆయన మన తండ్రి, మనం ఆయన బిడ్డలో, సహోదరి అయినా సహోదరుడైనా ఆయన చిత్తానుసారంగా మనం చేసినప్పుడే ఆయన సహోదరులు అని దేవుడు చదువుతున్నాడు ఈ మాట ద్వారా. అయితే ఈ 4 విషయాలను బట్టి మరి ఇంకో విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యమైనది మనందరికీ. ఈ 4 విషయాలను బట్టి ఈ విషయం మనం గుర్తు చేసుకోవాలి. మనందరం
వారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాం కదా, తీసుకున్నామా? తీసుకున్న వారందరూ ఒకసారి చేయొద్దు. నేను కూడా తీసుకున్నాను. అయితే మనం వారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనం ఇటువంటి ప్రార్థన కలిగి ఉన్నాం. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడికి పరిచయం చేద్దామని, దేవుడి విషయాలు అనేకులు చెప్పాలని, అనేకులు నేను తెలుసుకున్న నా దేవుడు అనేకులు చెప్పాలని, వాళ్ళ హృదయాలు మార్చాలని, వాళ్ళు రచించిపోతారు కదా. ఇప్పుడు మనం చనిపోయామనుకో, మన పరలోకంలో ఉన్నాం అనుకో, దేవుడిని నమ్ముకోకపోతే పరలోకంలో ఉండరు కదా. ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. అక్కడ నరకంలో అగ్ని ఉంటుంది, సంతోషం ఉంటుందా? ఏమీ ఉండదు. చీకటి, నరకం, అగ్ని అంతా. అసలు మనం అటువంటి పరిస్థితిని ఊహించుకోలేదు కదా. దేవుడితో కూడా ఉంటే సంతోషం, సమాధానం, శాంతి, ఆనందం ఉంటాయి కదా. మరి మనం అందరం ఎంతమంది కొరకు ఎన్ని విషయాలు దేవుడి కోసం చెబుతున్నాం? మనందరం దేవుడి కోసం రక్షించబడ్డాం, దేవుడి బిడ్డగా రక్షించబడ్డాం. మరి మనందరం ఎంతమందిని మార్చగలుగుతున్నాం? దేవుడి తండ్రిని ఎంతమందిని తీసుకురాగలుగుతున్నాం? మరి ఎంతమందిని రక్షించేవారుగా, నడిపించేవారుగా ఉంటున్నాం? దేవుడి చిత్తానుసారంగా మనం చేసేవారుగా ఉంటున్నాం? ఆయన పరిచర్యలో పొందుతున్నావా? పరిచర్యలు కొనసాగించేవారుగా ఉంటున్నావా? ఏం చేస్తున్నాం అనేది మనందరూ మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనం ఆయన పని చేసేవారుగా ఉంటేనే, ఆయన చిత్తాన్ని చేసేవారుగా ఉంటేనే ఆయనతో సంబంధం కలిగి ఉన్నవారుగా ఉన్నామని దేవుడే మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తాన్ని చేయకపోతే మనం ఎటువంటి సంబంధం కలిగిన వారుగా ఉంటాం. మనం ఏమిటో తెలియదు, దేవుడు అంటున్నాడు కదా, నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు వాక్యంలో. అలాంటి మాట దేవుడు మన విషయంలో మాట్లాడతాడేమో. జాగ్రత్తగా పరిశీలించుకొని, మన హృదయాన్ని పరిశీలించుకొని వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడేవారుగా ఉన్నాం. దేవుడు పలికినటువంటి మూడవ మాట, శిలువలో ఆయన పలికిన ప్రతి మాట మనకు నేర్పడానికి, ఆయన మరణం అయిపోతున్నప్పటికీ ఆయన ప్రాణం తనకు తెలిసే పోతూనే ఉంది. ప్రాణం పోయేటప్పుడు కూడా చెప్పినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనకి ఆయన చాలా విషయాలు చేస్తారు కదా. ఈ విషయాలను బట్టి మన జీవితంలో సరి తీసుకొని ఆయన చిత్తానుసారంగా, ఆయన బిడ్డలుగా, ఆయన విషయంలో, మన విషయంలో ఆయన ఏం చేశాడు, ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని, పరిశీలించుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండాలని. ఆయన రాకడ కొరకు ఆయన అనేకులను, మనందరి కొరకు ఆయన ఒక్కడే శిలువలో బలియించాడు కదా. మన కోసం ఆయన అలాగ మరణం అయిపోయాడు. పాపం నిమిత్తం, మన పాపం నిమిత్తం మనం కొంచెం కష్టపడలేవా? ఆయన పరిమితం కొంచెం సమయం కేటాయించలేని వాళ్ళు ఉంటున్నావా? ఆయన పరిచయం నిమిత్తం. అదే మా అందరం ఆలోచించాల్సిన విషయం. ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడతాం. ప్రార్థన చేసుకోండి. పరిస్థితి రాజ్యాంగండి సర్వాధికారి సర్వశక్తిమంతుడు దేవానికి ఆరాధన దేవానికి తండ్రి, తల్లిదండ్రుల విషయంలో దేవానికి తండ్రి మీరు ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నారో నువ్వు దేవానికి తండ్రి ఆ చివరి క్షణాల్లో దేవాలయ మాకు మీరు నేర్పినటువంటి మాటను బట్టి మీకు ఉన్నారు ప్రభావ. ఈ విషయంలో దేవాన్ని పరిచయ విషయంలో మీ తండ్రి చిత్తానుసారంగా చేస్తేనే తప్ప మరి దేవా నాకు ఎటువంటి దేవా సోదరు గారు, తండ్రి గారు, తల్లి గారిని అవరాన్ని మీరు చెప్తున్నారు ప్రభావ. దేవా గారిని చిత్తానుసారంగా చేసేవారుగా, హృదయానుసారమైనటువంటి దేవాన్ని హృదయానుసారులుగా దావీదు ఎలా ఉన్నాడు దేవా, అటువంటి భక్తి చేసిన ప్రతి ఒక్కరు మీరు అనుసరించాలని నమ్ముతున్నాం ప్రభావ. దేవా ప్రతి ఒక్కరు పొందుకోవడానికి, దేవా ఐదు తండ్రి ప్రార్థించుకోవడానికి, దేవవాక్యానుసారంగా దేవా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడడానికి సహాయం దయచేయండి. ప్రతి విషయంలోనూ దేవా ఈ మాటలను ప్రతి ఒక్క ప్రభావ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఈ ప్రతి బాధని తండ్రి చేస్తున్న బాధ ప్రతిఫలం దేవతను తెలుసుకుని ఏ స్తుతున్నాం తండ్రి.